హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఇంట్లో ఉంటే ప్రమోదం, ఒంట్లో ఉంటే ప్రమాదం. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు పవనుడి కానుక. ప్రమదరాజ్యం రాజు ప్రభాకరుడు. ఆయన ఒక ఉన్నతాధికారి పదవికి అభ్యర్థుల కోసం ప్రకటించాడు. అనేక మంది హాజరయ్యారు. వారి విద్యా అర్హతలు, ప్రతిభా పాటవాలను అనేక రకాలుగా పరీక్షించారు. చివరకు తనయుడు, దమనుడు, నందనుడు, పవనుడు ఎన్నికల్లో నిలబడ్డారు. రాజు ఆ నలుగురికి ఒక్కొక్కరికి 50,000 వరహాలిచ్చి ఆ ధనం ఖర్చు పెట్టి తనకు కానుకగా తెచ్చివ్వమన్నాడు. నలుగురు 4 దిక్కులకు వెళ్ళారు. రాజు కళాహృదయం కలవాడు. శిల్పము, చిత్రలేఖనం అంటే అభిమానం. కాబట్టి జీవం ఉట్టిపడే అరుదైన చిత్రాలను, శిల్పాలను కానుకగా ఇస్తే సంతోషిస్తాడని తన్మయుడు కష్టపడి తిరిగి అవి కొన్నాడు. దమనుడు అనేక చోట్ల వెతికి ఒక మాట్లాడే చిలకను, చక్కగా నాట్యం చేసే విలువైన నెమల్ని కొని తెచ్చాడు. రాజుకు గుర్రాలంటే ఇష్టం. అందుకని గుర్రాలను కానుకగా ఇస్తే సంతోషిస్తాడని మేలుజాతి అరేబియన్ గుర్రాలను కొని తెచ్చాడు నందనుడు. పవనుడు మాత్రం ఏ కానుక తేలేదు. చివరికి రాజు ఇచ్చిన ధనం కూడా లేకుండా వట్టి చేతులతో వచ్చాడు. అది చూసిన రాజు కానుక ఏదని అడుగుతాడు. మహారాజా, క్షమించండి, కనీసం ఒక పూటైనా కడుపు నిండా తినటానికి లేని అనాథులైన వృద్ధులకు, దివ్యాంగులకు, కడుపేదలకు మంచి భోజనం పెట్టాలన్నది నా చిరకాల కోరిక. అందుకు నా శక్తి సాలదు. కాబట్టి నా శక్తి మేర చిన్న చిన్న దానాలు చేసేవాణ్ణి. ఆ రోజు మీరు నాకు ఇచ్చిన ధనంతో మీరు పంపారని చెప్పి మీ పేరట అన్నదానం, వస్త్రదానాలు చేశా. అలా నా చిరకాల కోరిక తీర్చుకున్నా. ఈ పని చేసినందుకు నాకు ఏ శిక్ష విధించినా తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మా వార్తాహరులు నాకు ముందే తెలియజేశారు. పక్షం రోజుల క్రితం నేను మారువేషంలో రాజ్యంలో సంచరించి సరైన తిండి, దుస్తులు నిలువ లేని అనాథలను చూశా. అలాంటి వారి కోసం రాజ్యమంతటా ఆశ్రమాలు కట్టించి వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవినీతి లేకుండా నిర్వహించడానికి దయాగుణం ఉన్న ఉన్నతాధికారి అవసరం ఏర్పడింది. అందుకోసమే ఈ ఎంపిక. ముగ్గురు ధనాన్ని విలాసవంతమైన వస్తువుల కోసం, గుర్రాల కోసం వాడారు. నువ్వు మానవ సేవ కోసం ఉపయోగించవు. నా రాజ్య ప్రజలకు నువ్వు సమకూర్చినవన్నీ నిజానికి నాకు కానుకగా ఇచ్చినట్టే. ఈ పదవికి నిస్వార్థమైన సేవాగుణం కల నువ్వే అర్హుడివి అని పవనుడిని అనాథాశ్రమాల నిర్వహణ అధికారిగా నియమించాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ పంచదార. మరో కథలో కలుద్దాం.